పార్టీలో చేరడం జరిగింది కంటవాకర్ నడ్డా గారు. సో రాబోయే రోజుల్లో గట్టిగా పనిచేయాలి అని చెప్పడం జరిగింది. మొత్తం ఇవాళ రాష్ట్ర నాయకులందరూ పార్టీలో చేరే కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో గట్టిగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. నడ్డా గారి నుంచి సూచన అదే మొత్తం తెలంగాణకి ఏ రకంగా 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావాలి. సో దాని మీద మేము అందరం కృషి చేస్తున్నాం. కలిసికట్టుగా పనిచేసి సాధిద్దామని అనుకుంటున్నాం. ఆందోళన గురించి భారత్ బంద్ కూడా జరగబోతుంది. ఏదైనా రైతులకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకునే వాళ్ళం. పార్టీ కూడా మంచి జరగాలనే కోరుకుంటు తప్ప బాధ పెట్టాలని ఎప్పుడు కోరుకోదు. కొంతమంది రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఒకటి. కేసీఆర్ గారి గురించి తెలుసు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల సమస్య, ఎంతోమంది రైతులు చనిపోతున్నారు. సన్నబియ్యం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మాట్లాడరు. బంద్ గురించి మాత్రం సపోర్ట్ చేస్తానంటున్నారు. ఇంకా ఆయన అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. కేసీఆర్ గారు ఎలా అయిపోతుందంటే కామెడీ అయిపోతుంది. రాను రాను ఆయన చూస్తుంటే సీరియస్నెస్ పోతుంది. సో గోడ మీద పిల్లి లాంటి వారు కేసీఆర్ గారు. ఆయన పెద్ద మేము సీరియస్గా తీసుకోవాల్సింది. ప్రజలే ఆయన తిరస్కరించేస్తున్నారు కాబట్టి అదేనండి నేను అంటున్నది. కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు కానీ రైతులకి అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోరండి. ఎవరైనా కూడా అనుకోరు. రైతులు మేలు జరగాలని. సో అది ఏంటనేది ఒకసారి కూర్చొని మాట్లాడి దాన్ని అర్థం చేసుకుంటే డెఫినెట్గా మంచిగానే ఉంటుందన్నది మా అందరి అభిప్రాయం. రైతులు కూడా మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎనివే ఇవాళ నాకు హ్యాపీగా ఉంది. చేరినందుకు ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది. సో పెద్దలందరూ సమక్షంలో పార్టీలో చేరాను. మా రాష్ట్ర నాయకులు, మా అధ్యక్షులు వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ వెరీ హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.